నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కోసం ఒక లెటర్ రాసి పెట్టాను. అది ఇప్పుడు ఆయన చూస్తారేమో. నేను చెన్నైలో ఉన్నప్పుడు అహల్యకి చాలాసార్లు కాల్ చేశాను. తను లిఫ్ట్ చేయలేదు. అప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది, నాతో మాట్లాడాలని ఉన్నా ఇక్కడ తను గొంతు మోగబోయిందని, ఇక్కడి నుంచి తను వెళ్ళిపోయింది అని. గౌతమ్ గారు, నేను కొన్ని పరిస్థితుల వల్ల ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయం నేను మీతో చెప్తే మీరు పంపించరు అని నాకు తెలుసు. కానీ బిడ్డ విషయంలో ఇలా చేయడం నాకు కష్టంగా ఉంది. అందుకే మీతో ఎదురుపడి ఈ విషయం చెప్పలేక ఇలా లెటర్ రాస్తున్నాను. ఇలా చాలాసార్లు నేను బయటికి వెళ్ళినప్పుడు మీరు నన్ను వెనక్కి తీసుకొచ్చారు. కానీ ఈసారి అలాంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే నేను శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అవ్వాలనే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను లేకపోతే ఈ ఇంట్లో మీరందరూ సంతోషంగా ఉంటారు. మీ రెండు కుటుంబాలు ఒకటవుతాయి. అందుకే నేను ఇలా చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. బాబుని బాగా చూసుకోండి. చూసారా అండి, తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ నా కోసం ఈ లెటర్ రాసింది. నా సంతోషం కోసం తను వెళ్ళిపోయిందంట. నిజంగా అహల్య లేకపోతే నేను సంతోషంగా ఉండగలనండి. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అయినా తను లేకుండా నాకు సంతోషం ఏంటండి? తను వచ్చాకే నేను సంతోషంగా ఉన్నాను. తను వచ్చాకే నేను ఒక మనిషిని అయ్యాను. తను వచ్చాకే నాకు ఒక బాధ్యత అంటూ తెలిసింది. తను వచ్చాకే నేను నేనుగా ఉన్నానండి. అలాంటిది తను లేకపోతే నేను ఎలాగండి ఉండగలను? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం ఎంత అన్యాయం అండి. నాకెంత బాధగా ఉంటుంది. భగవంతుడా, ఆయన ఇంతలా బాధపడుతుంటే నేను బయటపడతానా అనిపిస్తుంది. నా ముసుగు తీసి ఆయనకి ఎదురు పడతానేమో. వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బామ్మగారికి ఇచ్చిన మాట తప్పకూడదు అంటే నేను ఆయనకి మొహం చూపించకూడదు. నేను ఎవరో తెలియకూడదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బాధపడకండి సాబ్. బాబు నిద్రపోతున్నాడు. మీకు అంతా మంచే జరుగుతుంది. వెళ్ళొస్తాను సాబ్. ఇలా చెప్తున్నానని మరోలా అనుకోకండి సాబ్. మీలాంటి భర్తని దూరం చేసుకుంది అంటే ఆవిడకి ఏదో తప్పనిసరి పరిస్థితి ఎదురై ఉంటుంది సాబ్. అది మీరు అర్థం చేసుకోవాలి. మీకంతా మంచే జరుగుతుంది సాబ్. ఇక నేను మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి బయలుదేరుతాను సాబ్.
ఇదిగోండి పాలిచ్చి ఈ బాబుని నిద్రపుచ్చాను అదితి. చాలా థ్యాంక్స్ ఆయుషా. థ్యాంక్ యూ సో మచ్. సమయానికొచ్చి సాయం చేశావమ్మా. నీ రుణం తీర్చుకోలేనిది. అవునమ్మా, నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్ ఒకటే చెప్తే సరిపోదు. మా కుటుంబమంతా నీకు రుణపడి ఉంటాం. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు సార్? నేను చేసింది చిన్న సాయం. అదితి నా ఫ్రెండ్. నాకు ఎన్నోసార్లు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసింది. అందుకే నేనొచ్చాను. చూసారా, విన్నారా? ఇది అదితి గొప్పతనం. తను చేసిన మంచితనం వల్లనే ఈరోజు మనకు మంచి జరిగింది.